ఎల్లప్పుడూ రైతన్నకు అండగా నిలవాలి. సరిహద్దుల విషయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దు. రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. భూ యాజమానుల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత మీపై పెట్టాం. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులను పంపిణీ చేసిన రేవంత్ పొంగులేటి. సరే, రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన గురుతరమైన బాధ్యత లైసెన్స్ పొందిన సర్వేయర్లపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. లైసెన్స్ పొందిన సర్వేయర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాదు శిల్పకళా వేదికలో లైసెన్సు సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలవాలి. రైతు రాజు కావాలంటే మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. రైతుకు అన్యాయం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినట్టే. మీరంతా కష్టపడితే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఆ గురుతరమైన బాధ్యత మీ భుజస్కంధాలపై పెట్టి గ్రామాలకు తండాలకు పంపిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 1,60,00,000 ఎకరాల భూములు యాజమానుల వద్ద ఉందని, 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం లభించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరిహద్దుల విషయంలో ఏ రైతు కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడొద్దని మిమ్మల్ని నియమించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు కన్న తల్లిపై ఎంత మమకారం చూపిస్తారో గ్రామంలో తమ భూమి మీద అదే మమకారం చూపిస్తారు. భూ యాజమానుల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత మీపై పెట్టాం. దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి మీరంతా సహకరించాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు వెళ్తున్నాం. మీరంతా విజన్లో భాగస్వాములు కావాలి. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యం చేరుకోవాలంటే మీ సహకారం ఉండాలి అని కోరారు. ఇక ఈ రకంగా మరి ధరణి బంగాళాఖాతంలో కలిపి ధరణితో మొత్తం దందాలు నడిచినాయి అని ఈ రకంగా ఇప్పుడు లైసెన్సు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సు చేతులు పెట్టిరట సర్వేయర్లకు. రేపటి సంది ఈ సర్వేయర్లు నికరమైన ఆలోచనతో, నిశితమైన పరిశీలనతో, తల్లిదండ్రుల మీద ఎంత గౌరవంతో ఏ రకంగా ఉంటూ వాళ్ళకు నమ్మకం కలిగిస్తారో ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న రైతులు కూడా మరి అదే నమ్మకాన్ని మీ మీద కలిగించుకోవాలి. మీరు అంతే నమ్మకంగా పనిచేయాలి. సాధ్యమైనంత వరకు ఈ భూ పంచాయతీలు తేడతెల్లం చేయాలని రేవంత్ రెడ్డి వాళ్ళని శిల్పకళా వేదికలో కలిసి నియామక పత్రాలు అందజేసిండట. లైసెన్సులు చేతులు పెట్టిండట. రేపటి సంది మళ్ళీ వాళ్ళు ఊర్ల పొంట తిరిగి ఏంది ఏం కథ అనేది న్యాయాన్ని నడిపిస్తారట. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం